లాస్ట్ టైం ఇర్ఫట్ లో ఉన్న మన సబ్స్క్రైబర్ ఇంటికి మనం వెళ్ళాం కదా, మనం వెళ్ళి చక్కగా తిరిగి వచ్చేసాం. మరి తనని కూడా మన ఇంటికి ఇన్వైట్ చేయాలి కదా, తనని కూడా మన ఇంటికి ఇన్వైట్ చేసేసాను అని సింపుల్ గా చెప్తే సరిపోతుందా? అసలే గోదావరం, ఏమన్నా మాట వస్తే మనం ఊరుకుంటామా? మాట రాకుండా మరి ఆతిథ్యం చేసి పంపించాలి, అదే కదా మన ఎజెండా. ఇంకా గోదావరి అంటేనే స్పెషల్ గా గుర్తొచ్చేది చేపలు రొయ్యలు కదా. ఇంకా తన కోసం రొయ్యలు తీసుకొచ్చి కర్రీ చేశాను. రాక ఫస్ట్ టైం మన ఇంటికి గెస్ట్ వస్తున్నారంటే ఆ ఒక్క కర్రీతో ఆగిపోతాను. దాని కోసం రొయ్యల్ కర్రీ, వెజిటబుల్ బిర్యానీ, బంగాళదుంప కర్రీ, పప్పు, టొమాటో ఏది పెట్టినా పెట్టకపోయినా మనం ఫస్ట్ కంచంలో వడ్డిచ్చేది మాత్రం స్వీటే. అందుకని తన కోసం బ్రెడ్ హల్వా కూడా చేశాను. ఇవన్నీ చేస్తుండగానే తనైతే ఇంటికి వచ్చేసారు. ఇంకా తను కూర్చోబెట్టి నేను నా వంటలు కంటిన్యూ చేసేసాను. తనకి ఇవన్నీ చాలా బాగా నచ్చాయంట. కుక్ చేసేపాటికి నిజంగా మా అమ్మాయి గుర్తొచ్చింది. మా ఇంటికి చుట్టాలు వస్తే మా మమ్మీ హడావుడిగా ఎన్ని రకాల వంటలు చేసి పెట్టేదో. కుకింగ్ చేసినవన్నీ ఒక చోట పెట్టుకుని నేను, మా ఫ్రెండ్స్, మన కెమెరామెన్ ఇంకా తను ఒక చోట కూర్చుని భోజనం అయితే చేసేసాము కబుర్లు చెప్పుకుంటూ. భోజనం అయిపోయిన తర్వాత తనకి చాలా ప్లేసెస్ చూపించడానికి తీసుకువెళ్ళాను. అవన్నీ నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను, మీరు మాత్రం ఫాలో చేసేయండి.